IPL 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. మార్చి 23న ఓపెల్ స్టేడియంలో జరిగే పోరులో గత ఏడాది రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఆడనున్నాయి. అదే రోజు ఆదివారం చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. IPL 2025లో 65 రోజుల పాటు మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ దశ మే 18న ముగుస్తుంది. ప్లే ఆఫ్లు మే 20 నుంచి 25 వరకు జరుగుతాయి. ఇక 2025 సీజన్ ఫైనల్ మే 25న ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. అదే వేదికలో మే 23న క్వాలిఫైయర్ 2కు ఆతిథ్యం ఇస్తుంది. మే 25న ఫైనల్ కూడా కోల్కతానే వేదిక కానుండగా క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లు హైదరాబాద్ లోనే జరుగుతాయి. ఇక 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 10 టీంల సొంత మైదానాలతో పాటు 2 ఇతర వేదికలు కలిపి మొత్తం 12 చోట్ల లీగ్ను నిర్వహిస్తారు. రాజస్థాన్ రాయల్స్ టీంకు గువాహటి తమ 2 సొంత వేదిక కాగా, ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పంజాబ్ కింగ్స్ తమ 3 హోమ్ మ్యాచ్లను ధర్మశాలలో ఆడనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు అందిస్తారు. సుధీర్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి. ఏంటండి మ్యాచ్ ఎలా ఉండబోతోంది? మ్యాచెస్ ఎక్సైటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు విమెన్స్ మ్యాచెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. నిన్నటి వరకు 2 మ్యాచెస్ కూడా చూసాం. ఎక్సైటింగ్ గానే కొనసాగుతున్నాయి. అవి కూడా 2 బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. సో నేను అనుకుంటాను మెన్స్ IPL కూడా ఎప్పటిలాగే అద్భుతంగా కొనసాగుతుంది, డౌట్ లేదు. బికాస్ ఆల్ సీజన్స్ లో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అందరికి కలుగుతూనే ఉన్నాయి. రన్స్ పరంగా, సిక్సర్స్ పరంగా, బౌండరీస్ పరంగా, తర్వాత సెంచరీస్ పరంగా. 2008లో స్టార్ట్ అయిన IPL ఇప్పటి వరకు 17 years కొనసాగింది అద్భుతంగా. అంటే ద కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో మనకు అర్థమవుతున్నది స్పందన. సో ఈ సంవత్సరం కూడా నేను ముఖ్యంగా మనం హైదరాబాద్ విషయం మాట్లాడుకోవాలి. సన్ రైజర్స్ లాస్ట్ ఇయర్ చాలా చక్కగా రాణించారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం దే ఆర్ గోయింగ్ టు మిస్ కెప్టెన్ కమిన్స్ అన్న మనకు అదైతే వినబడుతున్నది న్యూస్. ఎందుకంటే కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడటం లేదు. అండ్ ఐ డోంట్ థింక్ విల్ టేక్ పార్ట్. IPL లో కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి, మనం చూడాలి. ఒకవేళ అతడికి ఫుల్ సీజన్ అవైలబుల్ లేకుంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి హైదరాబాద్ కు. ఎందుకంటే కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ వేరే టీమ్ లోకి వెళ్ళడం తోటి ఐ థింక్ హైదరాబాద్ హ్యాస్ టు వర్క్ హార్డర్ యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా రాణించారు. లాస్ట్ ఇయర్ అయితే మనం చూసాం స్పందన పవర్ ప్లే లో ద బెస్ట్ టీమ్ గా హైదరాబాద్ పేరు తెచ్చుకున్నది. 100+ రన్స్ చాలా సార్లు స్కోర్ చేయడం చూసాం. హెడ్ తర్వాత అభిషేక్ శర్మ ఇద్దరైతే ఉన్నారు. ఇద్దరి పైన అఫ్ కోర్స్ మరొకసారి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 2 లెఫ్ట్ హ్యాండెడ్స్ బ్రిలియంట్ లాస్ట్ ఇయర్. అండ్ మరొకటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎలిమినేటర్ అండ్ ఒకటి క్వాలిఫైయర్ మ్యాచ్ కూడా ఇక్కడ జరుగుతుంది. సో గుడ్ న్యూస్ యాక్చువల్లీ. బికాస్ 8 రెగ్యులర్ మ్యాచెస్ కాకుండా మరో 2 మ్యాచెస్ కూడా ఉంటాయి. 7 మ్యాచెస్ కాకుండా 2 అంటే ఐ థింక్ ఓవరాల్ గా 9 మ్యాచెస్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుంది. సో దట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ థింగ్ ఫర్ హైదరాబాద్ క్రికెట్ లవర్స్ యాక్చువల్లీ. అంటే సుధీర్ గారు, ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ అలాగే బెంగళూరుతో తలపడుతోంది కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ ఎలా ఉండబోతోంది మ్యాచ్? ఐ థింక్ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ కోల్కతాలో జరుగుతుంది అంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ శ్రేయస్ అయ్యర్ లేకపోవడం అనేది ఈ సంవత్సరం కోల్కతాకు కొంచెం నేను అనుకుంటాను ఇబ్బంది. ఎందుకంటే బికాస్ ఈ లెడ్ మ్యాగ్నిఫిసెంట్లీ లాస్ట్ ఇయర్ బ్యాట్ తోటి, తర్వాత తన కెప్టెన్సీ యొక్క ప్రతిభను కూడా కనబరిచాడు. అండ్ అతను ఇప్పుడు వేరే టీంలో ఆడుతున్నాడు కనుక ఐ థింక్ పాత ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. బట్ కెప్టెన్ రూపంలో నేను అనుకుంటాను అతన్ని మిస్ అవుతారు శ్రేయస్ అయ్యర్ ను. బికాస్ ఎప్పుడైతే అతడు వేరే టీంకి వెళ్ళాడో ఐ థింక్ కొన్ని సమస్యలు అక్కడ ఉంటాయి. అండ్ దట్టు గౌతమ్ గంభీర్ కూడా ఇప్పుడు ఇండియన్ టీమ్ కు కోచ్ అయ్యాడు. సో వాళ్ళకి ఇప్పుడు కోచ్ గా ఉన్నాడు. సో కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి కోచింగ్ స్టాఫ్ లో కానివ్వండి, ప్లేయింగ్ టీమ్ లెవెల్లో. సో ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే కోల్కతా ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ ఫెంటాస్టిక్ టీమ్. వాళ్ళు 2 times ఛాంపియన్స్ అయినటువంటి టీం, ఫైనల్స్ లోకి వచ్చారు. అండ్ ప్రతిసారి కూడా సెమీఫైనల్ వరకు రేస్ లో ఉండేటటువంటి టీం. అండ్ మరొకటి ఏంటంటే ముఖ్యంగా చెన్నైలో జరిగే మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఉండకపోవచ్చు. బికాస్ హార్దిక్ పాండ్యా పైన లాస్ట్ ఇయర్ 2024లో కొన్ని ఫైన్ కూడా వేశారు అతని పైన, ఎందుకంటే స్లో రేట్ కారణంగా. సో నేను అనుకుంటాను 1-2 మ్యాచెస్ అతను మిస్ అవుతారు. సో చెన్నై విల్ ప్లే ముంబై ట్వైస్ యాక్చువల్లీ. ఎందుకంటే 14 మ్యాచెస్ లో ముంబై తోటి తర్వాత RCB తోటి 2 మ్యాచెస్ ఆడతారు. సో అదొకటి వాళ్ళకి అడ్వాంటేజ్. అండ్ దే విల్ ప్లే ఐ థింక్ దే ఫస్ట్ మ్యాచ్ ఇన్ అగైనెస్ట్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఇన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఆడతారు. బట్ అదర్వైజ్ నేను అనుకుంటాను వాళ్ళకు చాలా హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ 6 మ్యాచెస్ లో నేను అనుకుంటాను వాళ్ళు ఆడేటి 4 మ్యాచెస్ హోమ్ మ్యాచెస్ ఆడుతున్నారు కనుక విత్ అడ్వాంటేజ్ ఉంటుంది. న్యూ కెప్టెన్ దిస్ ఇయర్ ఆల్దో ధోని ఈస్ గోయింగ్ టు బి అరౌండ్. చూడాలి రితురాజ్ గాక్వాడ్ ఎలా లీడ్ చేస్తాడు. బికాస్ లాట్ ఆఫ్ న్యూ ఫేసెస్ కూడా ఉన్నాయి చెన్నై టీమ్ లో.
వాళ్ళు ఎప్పుడు కూడా యూనో ఓల్డ్ ప్లేయర్స్ ట్యాగ్ తోటి వస్తుంటారు, బట్ దే ఆల్వేస్ సర్ప్రైజ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. సో చాలా సార్లు టైటిల్ గెలిచినటువంటి టీం, అండ్ లాస్ట్ ఇయర్ కూడా అద్భుతంగా రాణించారు చెన్నై టీం. సో ఐ థింక్ చెన్నై కొంచెం హోమ్ అడ్వాంటేజ్ ఈసారి కూడా ఉండవచ్చు స్పందన. రైట్, అంటే లాస్ట్ టైం సన్ రైజర్స్ ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైం అయితే రన్నర్ అప్ గా వచ్చింది, ఈసారి ఏమైనా గెలిచే అవకాశాలు ఎంత వరకు? ఐ థింక్ మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ వెళ్ళిపోయినా కానీ మీకు ఉన్నటువంటి ప్లేయర్స్ లో మీకు హెడ్ ఉన్నాడు, తర్వాత అభిషేక్ శర్మ ఉన్నాడు, క్లాసన్ ఉన్నాడు, వీళ్ళందరూ చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్స్. అండ్ కపుల్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా టీమ్ లోకి వచ్చారు, బ్రూక్ లేడ్ ఈ సంవత్సరం. సో బట్ టీం చాలా స్ట్రాంగ్ గానే ఉంది ఇప్పటికి కూడా. బట్ ఓన్లీ కమిన్స్ అవైలబిలిటీ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. కమిన్స్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు, ఈవెన్ ఐ థింక్ ఐపీఎల్ కూడా ఆడే ఛాన్స్ కనబట్టలేదు. బికాస్ అతనికి ఫిట్నెస్ ఒకటి అవసరం. ఎందుకంటే ముఖ్యంగా ఆస్ట్రేలియాకు మనందరికీ తెలుసు స్పందన, ఇంగ్లాండ్ లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కొరకు ఫిట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ దాని విషయం ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఒకవేళ కమిన్స్ అవైలబిలిటీ లేకుంటే ఎవరు లీడ్ చేస్తారు, కొత్త లీడర్ ఎవరు ఉంటారు, అంటే కొత్త లీడర్ ఇప్పుడు ఉండే లీడర్ ఎలా లీడ్ చేస్తారు అనేది కూడా ఇట్స్ గోయింగ్ టు బి క్వశ్చన్ మార్క్. ఐ థింక్ హిస్ సర్వీసెస్ విల్ బి మిస్డ్. ఐ థింక్ చాలా ప్రెషర్ ఉంటుంది హైదరాబాద్ టీం మీద. రైట్, అంటే ఓవరాల్ గా ఈసారి మ్యాచెస్ ఎలా ఉండబోతోంది? ఈ మ్యాచెస్ అంటే మనం చూసాం, విమెన్స్ ఐపీఎల్ అయితే చాలా సాఫ్ట్వేర్ గ్రేట్ స్టార్ట్. ఫస్ట్ మ్యాచ్ లో 200 చేజ్ చేయడం చూసాం, సెకండ్ మ్యాచ్ లో 200 కు దగ్గరలో స్కోర్ చేశారు ముంబై వాళ్ళు కూడా, ఢిల్లీ వాళ్ళు చేజ్ చేశారు నిన్న. సో మొత్తానికి ఐ థింక్ వెన్యూస్ పరంగా కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉండవచ్చు. ఎందుకంటే ధర్మశాలలో బిట్ ఆఫ్ బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, విశాఖపట్నంలో కొంచెం స్లోనెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ గౌహాతిలో ఇప్పుడు రాజస్థాన్ కు వాళ్ళకు సెకండ్ హోమ్ గౌహాతి ఈజ్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ యాక్చువల్లీ. అండ్ హైదరాబాద్ హాజ్ ఆల్వేస్ బీన్ ఎ స్పోర్టింగ్ వికెట్ గా చెప్తుంటాం. బట్ హైదరాబాద్ లో లాస్ట్ ఇయర్ అయితే 200+ స్కోర్స్ చాలా వచ్చాయి. లాస్ట్ ఇయర్ చూసాం మనం స్పందన 260, 270 అటువంటి స్కోర్స్ చేశారు లాస్ట్ ఇయర్. సో ప్రతిసారి స్కోర్స్ లో చాలా మీకు డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా నేను అనుకుంటాను, ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు have fantastic, high scoring matches, no doubt about it. Right. Thank you Sudhir garu.